హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు మెంతి పప్పు ఎలా చేయాలో చూపిస్తానండి. సో మనం లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇందుకోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక హాఫ్ కప్పు కందిపప్పు, టమాటాలు 3 పెద్ద సైజు టమాటాలు, 2 ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు ఒక 10 నుంచి 15, 2 ఆనియన్స్, కొంచెం కరివేపాకు, ఇంకా ఒక హాఫ్ స్పూన్ మెంతులు. మనం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పప్పు దినుసులు అన్నీ వేసుకొని అవి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మనము మెంతులు వేసుకోవాలి. మెంతులు ఎక్కువ వేసుకోకూడదండి, చేదైపోతుంది. సో కాబట్టి ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకున్నాను. మెంతులు ఇలా వేగి కొంచెం మంచి స్మెల్ వచ్చిన తర్వాత ఇందులో కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని కొంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులో తెల్లగడ్డలు వేసుకోవాలి, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇక్కడ నేను 2 చిన్న సైజు ఆనియన్స్ తీసుకున్నాను అనమాట. ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ని కూడా కాసేపు ఫ్రై చేయాలి. అవి కొంచెం కలర్ మారి ఇలా బ్రౌన్గా వచ్చిన తర్వాత గోల్డెన్ బ్రౌన్లోకి ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకోవాలి. టమాటాలు కూడా కొంచెం మగ్గాలి ఆయిల్లో. సో మనం సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఆయిల్లో మగ్గనివ్వాలి టమాటాలని. అవి మగ్గిపోయి కొంచెం మెత్తపడి పైన స్కిన్ వచ్చేలాగా ఇలా అవ్వాలన్నమాట. ఇలా అయిన తర్వాత మనము ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పుని మనము ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకొని తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి. వాటర్ ఇక్కడ నేను 1.5 గ్లాస్ 1.5 to 2 గ్లాసెస్ వేసుకున్నాను. అంటే మీరు ఎంత కందిపప్పు తీసుకుంటారో దాన్ని బేస్ చేసుకొని మనం వాటర్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని దాని అంతటిని ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు మన పులుపుకు సరిపడా చింతపండు వేసుకోవాలి. వేసుకొని మనం కుక్కర్ లిడ్ పెట్టేసి ఒక 7 to 8 విజిల్స్ పెట్టుకోవాలి. మనం ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు తీసేసి చూడసారా పప్పు మెదిగిపోయింది. ఇది బాగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని సాల్ట్ మొత్తం అంతా కలుపుకోవాలి. కలుపుకొని మనం బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఇటువంటి ఆకుకూర లేకుండా కూడా మనం ఈజీగా పప్పు ఇలా టేస్టీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.